వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రాలలో ఒకటి మోనాలిసా. ఈ ఒక్క పెయింటింగ్ చుట్టూ ఉన్న మిస్టరీ, ఆసక్తి, చర్చలు ఇప్పటికీ ఆగలేదు. ఇది కేవలం ఒక చిత్రం కాదు, శతాబ్దాలుగా మనుషులను ఆలోచింపచేస్తున్న ఒక రహస్యం. ఈ చిత్రాన్ని సృష్టించిన వాడు ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడు లియోనార్డో డా విన్సీ. ఆయన 1503 నుండి 1506 మధ్యకాలంలో ఈ పెయింటింగ్ ని రూపొందించినట్లు భావిస్తారు. ప్రస్తుతం ఇది లూవ్రే మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ఒక్క చిత్రాన్ని చూడడానికి వెళ్తారు. మరి ఈ చిత్రంలో ఉన్న మహిళ ఎవరు అన్న ప్రశ్నకి పూర్తి స్థాయి సమాధానం ఇప్పటికీ లేదు. కానీ ఎక్కువగా అంగీకరించబడిన అభిప్రాయం ఏమిటంటే ఆమె పేరు లీసా గెరార్డిని. ఆమె ఒక ధనిక వ్యాపారి భార్య అని చెబుతారు. అందుకే ఈ చిత్రాన్ని మోనాలిసా అని పిలుస్తారు. మోనా అంటే ఇటాలియన్లో మేడం అని అర్థం. అయితే కొందరు మాత్రం ఇది నిజం కాదనంటారు. ఈ చిత్రంలో ఉన్నది అసలు లీసా కాదు, డా విన్సీ తనే స్త్రీ రూపంలో వేసుకున్న స్వీయ చిత్రం కావచ్చని కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మరికొందరు ఇది ఒక కల్పిత పాత్ర అని కూడా అంటుంటారు. ఈ విధంగా అసలు ఆమె ఎవరు అన్న ప్రశ్న ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఈ పెయింటింగ్ లోని అసలు మిస్టరీ ఆమె చిరునవ్వు. మోనాలిసా ముఖంలో కనిపించే ఆ చిన్న నవ్వు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒకసారి చూస్తే ఆమె నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది, ఇంకోసారి చూస్తే సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మారేటువంటి భావం ఎందుకు వస్తుంది అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. డా విన్సీ ఉపయోగించిన స్ఫుమాటో అనే ప్రత్యేక టెక్నిక్ వల్ల ఈ ఎఫెక్ట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నిక్ లో రంగులను చాలా మృదువుగా కలిపి ఎలాంటి గీతలు కనిపించకుండా చిత్రాన్ని తయారు చేస్తారు. అందుకే ఆమె ముఖ భావం స్పష్టంగా కాకుండా మారుతూ కనిపిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఆమె కళ్ళు. మీరు ఎక్కడి నుండి చూసినా ఆమె కళ్ళు మీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తాయి. దీనిని మోనాలిసా ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇది చిత్రకళలో ఒక అద్భుతమైన విజ్ఞానం. ఇంకా ఈ చిత్రంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఒక మిస్టరీగానే ఉంది. వెనుక కనిపించే ప్రకృతి దృశ్యం అసలు ఎక్కడిదో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కొందరు ఇది నిజమైన ప్రదేశం కాదని, డా విన్సీ తన ఊహలో సృష్టించిన ప్రపంచమని అంటారు. మరో ఆసక్తికరమైన విషయం, ఈ చిత్రానికి కనుబొమ్మలు కనిపించవు. కొందరు అది అప్పటి ఫ్యాషన్ అని చెబుతారు, ఇంకొందరు కాలక్రమేణా అవి మాయమయ్యాయని భావిస్తున్నారు. మోనాలిసా పెయింటింగ్ చుట్టూ ఉన్న మరో పెద్ద కథ దొంగతనం. 1911లో ఈ చిత్రం లూవ్రే మ్యూజియం నుండి దొంగిలించబడింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పెయింటింగ్ మరింత ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత అది తిరిగి దొరికినా అప్పటి నుండి దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ఇంతకాలం గడిచినా ఈ ఒక్క పెయింటింగ్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే దానిలో ఉన్న రహస్యాల వల్లే. ఆమె ఎవరూ ఖచ్చితంగా తెలియదు. ఆమె నవ్వు అర్థం కాలేదు. ఆమె కళ్ళు ఎందుకు అలా కనిపిస్తాయో పూర్తిగా అర్థం కాలేదు. ఈ ప్రశ్నలన్నీ ఇంకా మిగిలే ఉన్నాయి. మొత్తానికి మోనాలిసా ఒక పెయింటింగ్ మాత్రమే కాదు, అది ఒక మిస్టరీ, ఒక అద్భుతం, ఒక కళాఖండం. ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా ఈ పెయింటింగ్ లోని రహస్యాలు పూర్తిగా బయటపడకపోవడం వల్లే ఇది ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటుంది. మోనాలిసా గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసిన ఆసక్తికర విషయాలు చాలానే ఉంటాయి. ఈ పెయింటింగ్ పరిణామం చాలా చిన్నదని చాలా మందికి తెలియదు. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కళాఖండంగా నిలిచింది. అంటే చిన్న సైజు ఉన్నా దాని విలువ మాత్రం అపారంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని లియోనార్డో డా విన్సీ పూర్తి చేశాడా లేదా అన్నదానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఆయన జీవితాంతం ఈ పెయింటింగ్ ని తన దగ్గరే ఉంచుకున్నాడు. సాధారణంగా ఆర్డర్ ఇచ్చిన వారికి పెయింటింగ్ ఇవ్వాలి, కానీ ఇది మాత్రం ఎప్పుడూ తన వద్దే ఉంచుకోవడం వల్ల ఆయన ఇంకా దానిపై పని చేస్తూనే ఉన్నాడని కొందరు భావిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పెయింటింగ్ చెక్కపై కాదు, కాన్వాస్ పై కాదు, పాప్లర్ అనే చెట్టు కలపపై వేసింది. కాలక్రమేణా ఆ కలప కొంచెం వంకరగా మారింది. అయినా కూడా ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉన్నారు. ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే మోనాలిసా పెయింటింగ్ కి ప్రత్యేకంగా ఒక గది ఉంది. లూవ్రే మ్యూజియంలో దీనిని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక ఉంచారు. ఉష్ణోగ్రత, తేమ స్థాయి అన్ని కంట్రోల్లో ఉంచి కాపాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన కళాఖండం. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఇన్సూరెన్స్ విలువ కలిగిన పెయింటింగ్ గా కూడా గుర్తింపు పొందింది. 1962లో దీని విలువను అంచనా వేస్తే సుమారుగా $100 మిలియన్ అన్నారు. ఇప్పటి లెక్కల్లో అది $1 బిలియన్ సమానము.
మోనాలిసా ముఖంలో ఒక రహస్యమే కాదు, దాని కింద మరొక చిత్రం కూడా దాగి ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధునిక స్కానింగ్ టెక్నాలజీ ద్వారా చూస్తే ఈ పెయింటింగ్ కింద వేరే పోర్ట్రేట్లు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. అంటే డావిన్సీ ఒకే బోర్డుపై పలుమార్లు మార్పులు చేసి చివరికి ఈ రూపమిచ్చాడని అర్థం. మరో విషయం, ఈ పెయింటింగ్ ని ఒకసారి ఆమ్లంతో దాడి చేయడానికి ప్రయత్నించారు, ఇంకోసారి రాయి విసిరారు. అందుకే ఇప్పుడు దీనిని గట్టి రక్షణలో ఉంచుతున్నారు. ప్రపంచంలో అత్యంత రక్షణ కలిగిన కళాఖండాలలో ఇది కూడా ఒకటి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోనాలిసా పెయింటింగ్ ని చూసేందుకు వచ్చే సందర్శకులు చాలా మంది అసలు చిత్రాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఎందుకంటే అది చిన్నదిగా ఉండడంతో పాటు గ్లాస్ వెనుక దూరంగా ఉంచుతారు. అయినా కూడా అందరూ దాన్ని ఒక్కసారిగా చూడాలని ఆశపడుతూ వస్తుంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఆమె నవ్వు మన మెదడు ఎలా స్పందిస్తుందో అనే సైకాలజీతో కూడా సంబంధం ఉందని చెబుతుంటారు. అంటే మనం ఏ కోణంలో చూస్తామో మన మూడ్ ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఆమె భావం మారుతున్నట్లుగా అనిపిస్తుందట. ఇక మరొక ఆసక్తికరమైన కోణం ఏంటంటే మోనాలిసా పెయింటింగ్ ప్రపంచంలోనే అత్యధికంగా పారడీ చేసిన చిత్రం. కార్టూన్స్ నుండి అడ్వర్టైజ్మెంట్స్ వరకు, సినిమా పోస్టర్స్ నుండి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసినా దేని రూపాన్ని మార్చి వాడుతూ ఉంటారు. మొత్తానికి మోనాలిసా ఒక పెయింటింగ్ మాత్రమే కాదు, అది కళ, విజ్ఞానం, మనస్తత్వ శాస్త్రం, చరిత్ర ఇవన్నీ కలిసిన ఒక అద్భుతం. ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా ఈ చిత్రంలోని అన్ని రహస్యాలు బయటపడకపోవడం వల్లే ఇది ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మోనాలిసా గురించి ఇంకా లోతుగా వెళ్తే మనం ఊహించని ఎన్నో ఆసక్తికర కోణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా ఎక్కువ మందికి తెలియని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. మొదటిగా ఈ పెయింటింగ్ కు అసలు పేరు మోనాలిసా కాదు, లియోనార్డో డావిన్సీ. దీనికి లా జియోకొండా అని పేరు కూడా పెట్టారు. ఈ పేరు లిసా భర్త ఇంటి పేరు జియోకొండో నుండి వచ్చింది. అందుకే ఇటలీలో ఇప్పటికీ దీనిని లా జియోకొండో అని పిలుస్తారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ కి చెందినది కాదు. డావిన్సీ తన చివరి రోజుల్లో ఫ్రాన్స్ కి వెళ్లినప్పుడు ఈ చిత్రాన్ని కూడా తనతో తీసుకువెళ్లాడు. తర్వాత ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ I ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. అలా ఇది ఫ్రాన్స్ కు చెందిన ఆస్తిగా మారిపోయింది. ఈ పెయింటింగ్ ఒకప్పుడు రాజభవనాల్లో వేలాడుతూ ఉండేది. లూవ్రే మ్యూజియంకి ఇది తర్వాత వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంచడానికి మ్యూజియంలో ప్రదర్శించారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ పెయింటింగ్ ని ఒకప్పుడు నెపోలియన్ బోనాపార్ట్ తన బెడ్రూమ్ లో ఉంచుకున్నాడని చెబుతూ ఉంటారు. అంటే ప్రపంచంలోనే గొప్ప సైన్యాధిపతుల్లో ఒకరైన అతనికి ఈ చిత్రం అంటే అంత ఇష్టం ఉండేదట. ఇంకా ఒక సీక్రెట్ ఏంటంటే ఈ పెయింటింగ్ లో మైక్రోస్కోప్ తో చూసినప్పుడు చాలా చిన్న చిన్న అక్షరాలు కనిపించాయని కొంతమంది పరిశోధకులు చెబుతుంటారు. ఉదాహరణకి ఆమె కళ్ళలో LV అనే అక్షరాలు కనిపించాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి డావిన్సీ ఇంటి పేరు అయి ఉండవచ్చని అంటారు. కానీ ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే మోనాలిసా పెయింటింగ్ లో పళ్ళని స్పష్టంగా చూపించలేదు. ఆ కాలంలో నవ్వుతూ పళ్ళని చూపించడం మంచి సంస్కృతి కాదని భావించేవారు. అందుకే ఆమె నవ్వు చాలా సబ్టిల్ గా, మృదువుగా ఉండేది. ఇంకా ఈ పెయింటింగ్ లో ఆమె చేతుల పొజిషన్ కూడా చాలా ప్రత్యేకం. చేతులను అలా సున్నితంగా ఉంచటం ఆ కాలంలో శాంతి, సమతుల్యతకు సంకేతంగా భావించేవారు. ఇది కూడా డావిన్సీ ఆలోచించి వేసిన అంశము. మరో ఆసక్తికరమైన విషయం, ఈ పెయింటింగ్ ని ఒకసారి విదేశీ టూర్ కి కూడా తీసుకువెళ్లారు. 1963లో అమెరికాలో ప్రదర్శించారు. అప్పట్లో వేలాది మంది కేవలం ఈ ఒక్క చిత్రాన్ని చూడడానికి క్యూలో నిలబడ్డారు. ఇంకా ఒక ప్రత్యేక విషయం, మోనాలిసా పెయింటింగ్ కు ప్రత్యేకంగా ఫ్రేమ్ కూడా చాలా జాగ్రత్తగా తయారు చేశారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన కళాఖండం కావడంతో ఫ్రేమ్ కూడా దాన్ని కాపాడేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మరో కోణం, కొంతమంది పరిశోధకులు ఈ చిత్రాన్ని మ్యూజిక్ తో కూడా సంబంధం కలిపి చూస్తున్నారు. ఆమె ముఖంలో కనిపించే భావాలు మ్యూజిక్ లోని హార్మనీ లాంటివని అంటుంటారు. అంటే ఇది కేవలం విజువల్ ఆర్ట్ మాత్రమే కాదు, భావోద్వేగాల సమ్మేళనం అని చెబుతున్నారు. ఇంకా ఒక విచిత్రమైన విషయం, ఈ పెయింటింగ్ ని చాలా సార్లు కాపీ చేయడానికి ప్రయత్నించారు. కానీ అసలు చిత్రంలో ఉన్న సున్నితమైన షేడ్స్, టెక్స్చర్ ను ఇప్పటి వరకు ఎవరూ పూర్తిగా రిప్లికేట్ చేయలేకపోయారు. అదే దీని ప్రత్యేకత.